కమలగారి వంటలకు స్వాగతం. ఈరోజు మనం బెల్లంతో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకొని చూద్దాం. ఈ మధ్య మనం పంచదార కంటే కూడా బెల్లం ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది, తింటే కూడా మంచిది. ఆడవాళ్ళకి ముఖ్యంగా కొంచెం కొబ్బరి పడుతుంది దీంట్లో. కొబ్బరి బెల్లం రెండు కూడా మంచి హెల్త్ని ఇస్తాయి. ఈరోజు మనం రవ్వ లడ్డూని బెల్లంతో తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు చూద్దాం. కప్పు సూజీ రవ్వ తీసుకుందాం. కప్పుకి కప్పు కొబ్బరి కూరు, ఒక కప్పు బెల్లం తీసుకుందాం. బెల్లం మెత్తగా తురివి పక్కన పెట్టుకున్నాం. ఒక 4-5 యాలకులు పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. బాండీ వేడెక్కాక కాస్త నెయ్యి వేసుకుందాం. ఈ లడ్డూకి నెయ్యి రుచి. డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ ఎంత వేగితే నేతిలో అంత రుచిగా ఉంటుంది ఈ లడ్డు. పది నిమిషాల్లో తయారయ్యే వంట ఏదైనా ఉందంటే ఈ రవ్వ లడ్డు. రవ్వ లడ్డు బెల్లంతో చేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే, మనకి ఎప్పుడైనా లేడీస్కి ఐరన్ అవసరం కాబట్టి తొందరగా అయిపోయే వంట ఏదైనా ఉంటే ఈ రవ్వ లడ్డు ఇలా బెల్లంతో చుట్టుకుంటే మనకి ఒక్క లడ్డు తిన్నా చాలా మంచిది. కొబ్బరి ఉంటుంది, ఇందులో బెల్లం ఉంటుంది. చక్కగా మనకి ఆ స్వీట్ తినాలనిపించినప్పుడు సులువుగా కూడా చేసుకుని ఈ పిల్లలకు కూడా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పెట్టచ్చు. ఈజీగా అరుగుతుంది కూడా. సన్నసెగన కమ్మగా వేయించుకోవాలి రవ్వని. ఇప్పుడు కొబ్బరి కూడా వేసి వేయించుకుందాం. ఇలా కొబ్బరి వల్ల ఏంటంటే, కొబ్బరిలో ఉన్న తేమ వల్ల బెల్లము రవ్వ కూడా చక్కగా మెల్ట్ అవుతాయి. లడ్డు చుట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. బెల్లం వేసుకుందాం. బెల్లం మెత్తగా తురుముకోవడం వల్ల చక్కగా మెల్ట్ అవుతుంది. లడ్డు చేతికి చుట్టుకోవడానికి బాగా వస్తుంది. బెల్లం మెత్తగా తురుముకోవడం వల్ల తొందరగానే కలిసిపోతుంది. అలా ఉండగానే గరిటతో మెదపగానే బాగా కలుస్తుంది అన్నమాట. చిన్న చిన్న గడ్డలుండా ఇలా గరిటతో మెదిపేస్తే మెత్తగా అయిపోతాయి. కాకపోతే ఏంటంటే లడ్డూకి వచ్చే వరకు అలా తిప్పుతూ ఉండాలి. మనం ఏమీ వాటర్ కానీ ఏమీ వేయలేదు. చూడండి, చేతితో లడ్డూ నొక్కితే డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేపి కలిపి లడ్డూలు చుట్టుకుందాం. మాకు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నా కూడా ఓర్పుగా చుట్టేస్తాం లడ్డూలు. అలా అని బెల్లంది గడ్డ అయ్యే పని ఉండదు, మెత్తగానే ఉంటుంది. కానీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టేసుకుంటే తొందరగా అయిపోతాయి. స్వీట్లు అంటే ఎప్పుడు తిందామా అని చూస్తాను నేను. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగున్నాయి, మెత్తగా దూదిలాగా. మంచి నేతి వాసన, యాలకుల పొడి వాసనతో చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చేసుకుని తిని చూడండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.